ప్రీవియస్ వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 1లో ఈ మెథడ్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 2లో మిగతా మెథడ్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. డిఫరెన్స్ మెథడ్. ఈ డిఫరెన్స్ మెథడ్ తెలుసుకునే ముందు ఈ సెట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అది ఏంటంటే 2 సెట్స్ తీసుకుందాం, ఏ అండ్ బి. ఇప్పుడు ఫస్ట్ ఏ సెట్ లో వాల్యూస్ 1, 2, 3, 4, 5 తీసుకుందాం. అలాగే బి సెకండ్ సెట్ లో 4, 5, 6, 7, 8 తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 సెట్స్ కి డిఫరెన్స్ చేద్దాం, ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ అనేది డిఫరెన్స్ కి రిప్రజెంటేషన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ సెట్ లో వాల్యూ ఏవైతే సెకండ్ సెట్ లో ఉన్నాయో అవి తప్ప మిగిలిన ఫస్ట్ సెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని రిజల్ట్ లో వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెట్ లో సెకండ్ సెట్ లో ఉండే సేమ్ ఎలిమెంట్స్ ఏంటి, 4, 5. సో మనకి అవుట్పుట్ లో ఆ 2 ఎలిమెంట్స్ కాకుండా ఫస్ట్ సెట్ లో ఉన్న 1, 2, 3 అవుట్పుట్ వస్తుంది. అదే బి మైనస్ ఏ ఇస్తే అవుట్పుట్ 6, 7, 8 వస్తుంది. ఎందుకంటే 4, 5 అనేది ఏ సెట్ లో ఉంది కాబట్టి. అది కాకుండా మిగిలిన వాల్యూస్ సెట్ బి లో ఉండేవి వచ్చాయి. సో డిఫరెన్స్ అంటే అర్థమైందిగా. ఇదే మనం డైరెక్ట్ డిఫరెన్స్ మెథడ్ యూస్ చేసుకుని ఇక్కడ సెట్ కి అప్లై చేసుకోవచ్చు. సరే, ఇది వాడాలంటే ముందు దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూడండి. సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. సెట్ 1 అంటే ఫస్ట్ సెట్ అండ్ సెట్ 2 అంటే సెకండ్ సెట్. ఇప్పుడు 2 సెట్స్ క్రియేట్ చేద్దాం. సెట్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఒక సెట్ ఇస్తున్నాను, 1, 2, 3, ఏ, బి. నెక్స్ట్ సెట్ 2 ఈక్వల్ టు ఇంకో సెట్ ఇస్తున్నాను, 3, ఏ, 4, 5. ఇప్పుడు డిఫరెన్స్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. అవుట్పుట్ చూడండి. సెట్ 1 లో ఏవైతే సెట్ 2 లో లేవో అవి వచ్చాయి. అదే మనం ఇప్పుడు ఇలా ఇస్తే సెట్ 2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 1. ఇలా ఇచ్చినప్పుడు సెట్ 2 లో ఏవైతే సెట్ 1 లో లేవో అవి వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ సెట్ డిఫరెన్స్ మెథడ్ ని వాడతాము. నెక్స్ట్ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్. ఇది పైన చెప్పింది రెండు ఒకటే, కానీ దీనికి ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంది. అది ఏంటంటే మనం ఇందాక డిఫరెన్స్ మెథడ్ అప్లై చేశాక మనకి సెట్ అనేది అప్డేట్ అవ్వదు, కానీ ఇది అప్లై చేస్తే ఫస్ట్ సెట్ అప్డేట్ అవుతుంది వచ్చిన రిజల్ట్ తో. సరే, దీని సింటాక్స్ చూద్దాం. సెట్ 1 డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేవి సెట్స్. ఇందాక డిఫరెన్స్ మెథడ్ చూసాం కదా. ఇప్పుడు ఒకసారి సెట్ 1 అని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. ఫస్ట్ సెట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, చేంజ్ అవ్వలేదు. మనకు ఓన్లీ రిజల్ట్ మాత్రం వచ్చింది అంతే. ఇప్పుడు వీటికి డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 1 డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు సెట్ 1 అని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. ఇందాక పైన సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2 కి చేసిన రిజల్ట్ దీంట్లో సెట్ 1 కి అప్డేట్ అయింది, బట్ ఇందాక అప్డేట్ కాలేదు. సో ఒకవేళ మనకి సెట్ అనేది రిజల్ట్ తో అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ వాడతాము. అదే ఆ రిజల్ట్ ఓన్లీ చూడడానికి లేదా ఇంకో దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అయితే డిఫరెన్స్ మెథడ్ వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. S1 ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు S2 ఈక్వల్ టు ఇంకో సెట్ తీసుకుంటున్నాను, 2, 3, 4, 5, 6. ఇప్పుడు S2 కి S1 తో డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ ని ఇద్దాం. సో S2 డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ S1. ఇప్పుడు ఒకసారి S2 ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎంటీ సెట్ వచ్చింది. ఎందుకంటే సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్ 1 లో ఉన్నాయి, మనకు అవుట్పుట్ ఎంటీ సెట్ వచ్చింది. ఈ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ వాడినప్పుడు ఓన్లీ డాట్ కు ముందున్నే సెట్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ మెథడ్. ఈ ఇంటర్సెక్షన్ మెథడ్ అనేది 2 సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ని మనకి రిజల్ట్ ఇస్తుంది. సో 2 సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ని పొందాలి అనుకుంటే ఈ ఇంటర్సెక్షన్ మెథడ్ అప్లై చేయండి. సరే, ఇది వాడాలి అంటే ముందు దీని సింటాక్స్ చూడాలి కదా. సో సింటాక్స్ సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేవి సెట్స్. ఇప్పుడు 2 సెట్స్ ని డిక్లేర్ చేసుకుందాం. సెట్ 1 ఈక్వల్ టు ఏ, బి, సి, డి, 1, 2 అండ్ సెట్ 2 ఈక్వల్ టు ఏ, 1, బి, 2, 4, 5, 6. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ రిజల్ట్ చూడండి, రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఇది కూడా మనకి ఓన్లీ రిజల్టే ఇస్తుంది. ఇందాక డిఫరెన్స్ మెథడ్ లాగా సెట్ ఏమి అప్డేట్ అవ్వదు. కావాలంటే చూడండి, సెట్ 1 ని ప్రింట్ చేస్తున్నాను. మనం ఇందాక ఇన్పుట్ ఎలా ఇచ్చామో దీంట్లో కూడా అలానే ఉంది. సో ఇది ఓన్లీ రిజల్ట్ నే ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా 2 సెట్ల మధ్య ఇంటర్సెక్షన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఒక సెట్ ఇస్తున్నాను, 10, 29, 30, 49 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంకో సెట్ ఇస్తున్నాను.
చేస్తున్నాను 19, 29, 39, 49. అవుట్పుట్ చూడండి, ఈ రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్ అవుట్పుట్ గా వచ్చింది. సో 2 సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ని పొందాలి అనుకుంటే ఈ ఇంటర్సెక్షన్ మెథడ్ వాడండి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ మెథడ్. పైన ఇంటర్సెక్షన్ మెథడ్ లో మనకి సెట్ అనేది అప్డేట్ అవ్వదు, ఓన్లీ రిజల్ట్ మాత్రమే వస్తుంది ఇంటర్సెక్షన్ మెథడ్ అప్లై చేసినప్పుడు. కానీ ఈ ఇంటర్సెక్షన్ అప్డేట్ మెథడ్ అప్లై చేస్తే రిజల్ట్ అనేది ఫస్ట్ సెట్ లో అప్డేట్ అవుతుంది. ఇది ఇలా కాదు, దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం. సరే, సింటాక్స్ చూడండి. set1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ set2. ఇక్కడ set1 అండ్ set2 అనేవి సెట్స్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న set1 అని set2 ని ప్రింట్ చేస్తున్నా. చూడండి, set1 అనేది ఏమీ మారలేదు ఇంటర్సెక్షన్ మెథడ్ అప్లై చేసిన. సో ఇప్పుడు ఈ మెథడ్ అప్లై చేద్దాం. set1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ set2. ఇప్పుడు ఒకసారి set1 అని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తో set1 అనేది అప్డేట్ అయింది. అదే ఇందాక ఇంటర్సెక్షన్ మెథడ్ వాడినప్పుడు ఏం అప్డేట్ అవ్వలేదు, ఓన్లీ రిజల్ట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఫస్ట్ సెట్ మనం ఏది ఇస్తామో అదే అప్డేట్ అవుతుంది ఈ అప్డేట్ అనే నేమ్ ఉన్న మెథడ్స్ లో. అండ్ సెకండ్ సెట్ అదే పెరాంథసిస్ లో ఉన్న సెట్ ఏమి అప్డేట్ అవ్వవు, ఓన్లీ డాట్ కి ముందున్న సెట్ అప్డేట్ అవుతుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. s1 = 3, 356, 578, 25, 23. ఇప్పుడు ఇంకో సెట్ తీసుకుందాం. s2 = 423, 45, 2, 3. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ అప్డేట్ మెథడ్ అప్లై చేద్దాం. నేను s2 అనే సెట్ ని s2 అండ్ s1 ఇంటర్సెక్షన్ కి వచ్చిన రిజల్ట్ తో అప్డేట్ చేయాలి అనుకుంటున్నా. సో s2 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ s1. ఇప్పుడు ఒకసారి s2 ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి, అవుట్పుట్ చూడండి, 3 వచ్చింది. అంటే ఈ 2 సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్ ఇదే కాబట్టి. సో 2 సెట్స్ కి ఇంటర్సెక్షన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని ఫస్ట్ సెట్ లో అప్డేట్ చేయాలి అనుకుంటే ఈ ఇంటర్సెక్షన్ అప్డేట్ మెథడ్ వాడతాము. నెక్స్ట్ isdisjoint మెథడ్. ఈ మెథడ్ రెండు సెట్స్ లో ఏ కామన్ ఎలిమెంట్స్ లేకుంటే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే కనీసం ఒక కామన్ ఎలిమెంట్ ఉన్న అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో 2 సెట్స్ లో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ సేమ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి isdisjoint మెథడ్ వాడతాము. సరే, దీన్ని వాడాలంటే ముందు దీని సింటాక్స్ చూడాలి కదా. సింటాక్స్ చూడండి, set1 డాట్ isdisjoint ఆఫ్ set2. ఇక్కడ set1 అండ్ set2 రెండు సెట్స్. ఇప్పుడు set1 అండ్ set2 ని డిక్లేర్ చేసుకుందాం. set1 = 1, 2, 3 అండ్ set2 = 1, 4, 5. ఇప్పుడు ఈ రెండు సెట్స్ మధ్య isdisjoint మెథడ్ అప్లై చేద్దాం. set1 డాట్ isdisjoint ఆఫ్ set2. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే రెండిట్లో కామన్ గా 1 ఉంది. సో ఒక ఎలిమెంట్ అయినా కామన్ గా ఉంది కాబట్టి అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. set3 = 4, 5, 6. దీన్ని set1 తో చేద్దాం. set1 డాట్ isdisjoint ఆఫ్ set3. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే set1 అండ్ set3 లో మనకి ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేదు, అందుకే ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. set4 = 1, 2, 4. దీన్ని set1 తో చేద్దాం. set1 డాట్ isdisjoint ఆఫ్ set4. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే set1 అండ్ set4 లో కామన్ గా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందుకే. సో రెండు సెట్స్ లో ఏ కామన్ ఎలిమెంట్స్ లేకుంటే ట్రూ ఇస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ ఇస్తుంది. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్. ఇది డిఫరెన్స్ మెథడ్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 2 సెట్స్ ని తీసుకుందాం, set1 అండ్ set2. ఇప్పుడు 2 సెట్స్ లో ఏదో ఒక వాల్యూస్ ని ఇద్దాం. set1 = 1, 2, 3, 4 అండ్ set2 = 3, 4, 5, 6. ఇప్పుడు వీటికి మనం సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ అప్లై చేస్తే ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్ని వస్తాయి. సో కామన్ ఎలిమెంట్స్ తప్ప మిగతావన్నీ కావాలంటే ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ అప్లై చేయాలి. సో దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ set1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ set2. ఇక్కడ set1 అండ్ set2 అనేవి 2 సెట్స్. ఇప్పుడు 2 సెట్స్ కి మెథడ్ అప్లై చేద్దాం. set1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ set2. అవుట్పుట్ చూడండి, set1 అండ్ set2 లో ఉండే కామన్ ఎలిమెంట్స్ తప్ప అన్నీ వచ్చాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. set3 = 10, 20, 30. ఇప్పుడు set2 కి set3 కి ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ అప్లై చేద్దాం. set2 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ set3. అవుట్పుట్ చూడండి, మనకి 2 సెట్స్ లో ఉండే అన్కామన్ ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు set2 ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ set2 అనేది రిజల్ట్ తో అప్డేట్ అవ్వలేదు, ఆల్రెడీ ఎలా ఉందో అవే ఎలిమెంట్స్ వచ్చాయి. ఒకవేళ మనకి set1 రిజల్ట్ తో అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ ని అప్లై చేయాలి. సో ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ కి అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. సరే, దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ set1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ set2. ఇక్కడ set1 అండ్ set2 రెండు సెట్స్. సరే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ set1 set2 డిక్లేర్ చేసుకున్నాం కదా, వాటిపైన డైరెక్ట్ గా అప్లై చేసేద్దాం. set1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్
ఆఫ్ సెట్ 2. ఇప్పుడు సెట్ 1 అని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. ఇందాక సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ వాడినప్పుడు వచ్చిన రిజల్ట్ ఈ రిజల్ట్ రెండు సేమ్, కానీ ఇక్కడ సెట్ 1 లో ఆ రిజల్ట్ అనేది అప్డేట్ అయింది. ఓన్లీ ఫస్ట్ మనం ఏ సెట్ ఇస్తామో అదే అప్డేట్ అవుతుంది రిజల్ట్ తో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ 3 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ సెట్ 2. ఇప్పుడు ఒకసారి సెట్ 3 ప్రింట్ చేస్తున్నాం చూడండి. అవుట్పుట్ చూడండి. సో మనకి రిజల్ట్ అనేది సెట్ లో అప్డేట్ అయింది. సో రిజల్ట్ మనకి సెట్ లో అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం సిమెట్రిక్ డిఫరెన్స్ కి బదులు ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ ని యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ సబ్సెట్. ఇది ఒక సెట్ ని ఇంకో సెట్ కి సబ్సెటా కాదా అని తెలుసుకోవడానికి వాడతాము. ఒక సెట్ ఇంకో సెట్ కి ఎప్పుడు సబ్సెట్ అంటే ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఆ సెట్ లో ఉంటే అప్పుడు సబ్సెట్. ఒక సెట్ ఇంకో సెట్ కి సబ్సెట్ అయితే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది. అదే అవ్వకుంటే ఫాల్స్ వస్తుంది. సరే, దీని సింటాక్స్ చూద్దాం. సెట్ 1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేవి సెట్స్ అండ్ సెట్ 1 అనేది సెట్ 2 కి సబ్సెట్ అని ఈ సింటాక్స్ మీనింగ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సెట్ తీసుకుందాం. సెట్ 1 ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు ఇంకో సెట్ తీసుకుందాం. సెట్ 2 ఈక్వల్ టు 1, 2. ఇప్పుడు సెట్ 1 కి సెట్ 2 కి మధ్య ఈ సబ్సెట్ మెథడ్ అప్లై చేద్దాం. సెట్ 2 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ 1. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఇప్పుడు సెట్ 2 అనేది సెట్ 1 కి సబ్సెట్. ఎందుకంటే సెట్ 2 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సెట్ 1 లో ఉన్నాయి కాబట్టి. అండ్ సెట్ 1 లో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ మనకు సంబంధం లేదు. దీంట్లో ఉండేవి దాంట్లో ఉంటే చాలు. అండ్ సీక్వెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2, 1 ఈ సబ్సెట్ ఆఫ్ 1, 2, 3. ఇక్కడ ఫస్ట్ సెట్ లో 2, 1 ఉంది, బట్ సెకండ్ సెట్ లో 1, 2, 3 ఉంది. అయినా 2, 1 సబ్సెట్ అవుతుంది సీక్వెన్స్ లో లేకున్నా. సో మనకి ఎలిమెంట్స్ ఆర్డర్ తో పని లేదు. ఒక సెట్ లో ఉండేది ఇంకొక సెట్ లో ఉంటే చాలు, అది సబ్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 3 ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సెట్ 4 ఈక్వల్ టు 2, 1. ఇప్పుడు సెట్ 4 అనేది సెట్ 3 కి సబ్సెట్ అని కనుక్కుందాం. సరే, ఇచ్చేద్దాం మెథడ్ లో. సెట్ 4 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ 3. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎలాగంటే సెట్ 4 అనేది సెట్ 3 కి సబ్సెట్ అని మనం మెథడ్ లో ఇచ్చాం. సెట్ 4 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సెట్ 3 లో ఉన్నాయిగా, సో అందుకే ట్రూ వచ్చింది అవుట్పుట్. ఇక్కడ మనం ఏది పెరాంథసిస్ లో ఇస్తామో ఆ సెట్ కి మెథడ్ ముందు ఉన్న సెట్ సబ్సెటా కాదా అని చెక్ చేస్తుంది. అందుకే మనకి సెట్ 4 అనేది సెట్ 3 కి సబ్సెట్ అని చెక్ చేసింది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ సూపర్ సెట్ మెథడ్. ఇది పైన చెప్పింది రెండు ఒకటే, ఒక్క డిఫరెన్స్ తప్ప. ఎలాగంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అన్న రెండు ఒకటే. పైన ఈజ్ సబ్సెట్ మెథడ్ చెప్పాం కదా, ఆ మెథడ్ లో పెరాన్సిస్ లో పెట్టిన సెట్ డాట్ ముందు పెట్టి ఆ డాట్ ముందున్న సెట్ పెరాన్సిస్ లో పెడితే అది ఈ సూపర్ సెట్ మెథడ్ లో వర్క్ అవుతుంది. సో ఒక సెట్ ఇంకో సెట్ కి సూపర్ సెట్ అయితే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది. అదే అవ్వకుంటే ఫాల్స్ వస్తుంది. సరే, ముందు దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ సెట్ 1 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ సెట్ 2. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 అనేటివి సెట్స్. ఈ సింటాక్స్ మీనింగ్ ఏంటంటే సెట్ 2 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సెట్ 1 లో ఉన్నాయా అని. అంటే సెట్ 1 అనేది సెట్ 2 కి సూపర్ సెట్ అని చెక్ చేస్తుంది. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. సెట్ 2 అనేది సెట్ 1 కి సబ్సెట్ అని. ఇవన్నీ కాదు, ఎగ్జాంపుల్ తో చూసేద్దాం, అర్థమైపోతుంది. సెట్ 1 ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సెట్ 2 ఈక్వల్ టు 1, 2, 3. ఇప్పుడు సెట్ 1 అనేది సెట్ 2 కి సూపర్ సెట్టా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ సెట్ 1 అనేది డాట్ ముందు ఇవ్వాలి అండ్ సెట్ 2 వచ్చి పెరాన్సిస్ లో ఇవ్వాలి. సెట్ 1 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ సెట్ 2. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. అంటే సెట్ 2 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సెట్ 1 లో ఉన్నాయి, అందుకే ట్రూ అని కూడా వచ్చింది. దీన్ని మనం ఈ సబ్సెట్ చేస్తే ఎలా చేయాలో చూద్దాం. సెట్ 1 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ సెట్ 2 ని మనం సెట్ 2 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ 1 అని కూడా ఇవ్వచ్చు. సో సెట్ 2 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ 1 అంతే. రిజల్ట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే సెట్ 2 లో ఉండేవన్నీ సెట్ 1 లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటే. ఈ సబ్సెట్ ఇచ్చినా ఈ సూపర్ సెట్ ఇచ్చినా మనం పెట్టే ఆర్డర్ ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ 3 ఈక్వల్ టు 10, 20, 30. సెట్ 4 ఈక్వల్ టు 10, 30. ఇప్పుడు సెట్ 4 అనేది సెట్ 3 కి సూపర్ సెట్టా కాదా అని కనుక్కుందాం. సెట్ 4 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ సెట్ 3. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే సెట్ 3 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సెట్ 4 లో ఉంటే సెట్ 4 అనేది సెట్ 3 కి సూపర్ సెట్, కానీ ఇక్కడ లేవు, అందుకే ఫాల్స్ వచ్చింది. సో ఇవి సెట్ మెథడ్స్. రేపటి వీడియోలో సెట్ కి వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.